ఈడీ ఆర్థిక నేరగాళ్ల యొక్క ఆస్తులు సీజ్ చేయడమే కాదు, అది అమ్మి డబ్బులు సంపాదించడం కూడా చేస్తుంది. వేలం వేసి దేశంలో తొలిసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక విమానాన్ని వేలం వేసి డబ్బులు కలెక్ట్ చేసింది. హైదరాబాద్ జోనల్ ఈడీ స్వాధీనం చేసుకున్న హ్యాకర్ 800A విమానాన్ని విక్రయించేందుకు జూలై 1 ఎంఎస్టీసీ ద్వారా వేలం చేసింది. ఫాల్కన్ ఫోన్జీ కేసు ప్రధాన నిందితుడైన అమర్దీప్ కుమార్కి చెందిన విమానాన్ని లాస్ట్ ఇయర్ మార్చి 7న స్వాధీనం చేసుకున్నారు. ఇదివరకు ఇవన్నీ ఆ తర్వాత తుప్పు పట్టిపోవడం, లేదంటే కనుక అద్దె కట్టమని చెప్పి విమానాశ్రయంలో వాళ్ళు అడగడం, ఇదంతా జరిగేది. ఇప్పుడు అట్లా కాకుండా సిస్టమేటిక్గానే వెళ్ళారు. నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో అమర్దీప్ కుమార్ 792 కోట్ల మోసానికి పాల్పడినట్టు గుర్తించడం, ఈవెన్ పిఎంఎల్ఏ ఎడ్యుకేటింగ్ అథారిటీ కూడా దానికి ఓకే చేసింది. విమానాన్ని వేలంలో అధికారులు అమ్మితే 3 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇవి బాధిత పెట్టుబడిదారులకు ఈడీ తిరిగి ఇవ్వబోతోంది. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేశారు.